మార్నింగ్ లేచాను, నీట్గా రెడీ అయ్యి గుడికి వెళ్దామని చెప్పి కూర్చుంటే మార్నింగ్ టైంకి రమ్మంటే ఆడేమో లేటుగా వచ్చాడు. సరే వచ్చాడని చెప్పి తొందరగా హడావిడిగా బండి మీద తీసుకెళ్తున్నాడు. వద్దురా, స్లోగా తీసుకెళ్ళు, లేట్ అయినా పర్లేదు, గుడికేగా మనం వెళ్ళేది, సినిమాకి కాదుగా అని చెప్పి అన్నాను. ఆడైనా సరే వినిపించుకోకుండా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. టైం అయిపోతుంది సార్ అని. కానీ గుడి చూడంగానే ఆ టెన్షన్ అంతా నాకు పోయింది. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది శివుడి గుడి అంట. పక్కనే శ్మశానం కూడా ఉంది. రోజు ఆ శ్మశానం నుంచి వచ్చే బూడితో ఈ శివుడికి అభిషేకం చేస్తారంట. అదే ఇక్కడ శివుడి ప్రత్యేకత. శివుడి గుడి అయితే చాలా అద్భుతంగా కనిపించింది. ఓ పాల ప్యాకెట్ తీసుకుని అభిషేకం చేసుకుని బొట్టు పెట్టుకుని ధ్యానం చేసుకున్నా కాసేపు. నా కష్టాన్ని తొలగిపోవాలని చెప్పి ఆ దేవుడికి చెప్పుకున్నాను. మా కొలీగ్ని చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. సరే ఈ లోపల చిన్న షూటింగ్ చేద్దాం, షూటింగ్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేస్తానా. చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే. శివలింగం కూడా చాలా పెద్ద గుడి. మా వాడేమో వర్క్కి లేట్ అయిపోతుంది, తొందరగా సార్ రండి సార్ అన్నాడు. ఒక పక్క వర్షం పడేలాగా ఉంది. సరే స్వామి నేను వెళ్తున్నా అని చెప్పి ఆయనకి బాయ్ చెప్పేసి వర్క్కి బయలుదేరిపోయి వర్క్ చేసుకున్నాము. ఈవినింగ్ అయిన తర్వాత గోదావరికి తీసుకెళ్ళాడు మా వాడు. గోదావరి కూడా చూసేసి ఒక టీ తాగేసి నన్ను మా రూమ్లో పడేసారా అన్నాను. నన్ను మా రూమ్లో పడేసి ఆడు వెళ్ళిపోయాడు అన్నమాట. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమః శివాయ.